ఈ శేఖర భాష ఏమంటాడంటే లావణ్య వ్యవహారంలో లావణ్యని నేను ప్రత్యేకించి ఇరికించడం ఏంది. ఆమె మీదే పలు డ్రగ్ కేసులు ఉన్నాయి. ఆమె పెద్ద జైలుకు పోయి వచ్చినంత ట్రాక్ రికార్డు సొంతం. నేను ఇప్పుడు మస్తాన్ సాయితో కలిసి ఆమెను కుట్ర పన్ని ఇరికించాల్సిన పరిస్థితి నాకేముంది. అయినా 300 మంది అమ్మాయిలు ఈ మస్తాన్ సాయి వీడియోలో లేరు. అవంతా వాళ్ళ భార్య ఇతర అమ్మాయిలతో వ్యవహారం. అది ఒకవేళ ఉంటే మీరంతా చూడొచ్చు కదా, చూపించవచ్చు కదా, ఎందుకు చూపించట్లేదు? అయితే ఇవన్నీ అడుగుతున్నాడు. లావణ్య కేసులోకి శేఖర భాష అసలు ఎంట్రీయే ఎలా వచ్చింది అని అంటే ఇతను దీని మీద ఏమంటున్నాడంటే తల్లి రాజ్ తరుణ్ తల్లిని కూడా వదలకుండా ఈ అమ్మాయి చాలా నీచంగా మాట్లాడింది. ఆ తర్వాత తన తల్లిని కూడా అనరాని మాటలతో అంటూ ఉంటుంది ఈమె. కాబట్టే నేను ఈ తల్లి కోణంలో వీళ్ళ కేసులోకి ఎంటర్ అయ్యాను. నాకు రాజ్ తరుణ్ మంచి మిత్రుడు అని అంటాడు ఇతను ఈ మొత్తంలో స్టోరీస్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే ఈయన ఈ మధ్య ఈ విధంగా హైలైట్ అవ్వడం వల్ల బిగ్ బాస్కి వెళ్ళాడు. అంటే ఇతనికి హైలైట్ అవ్వడం, ఇప్పుడు చూడండి పేపర్లోకి ఎక్కడో దాక్కున్న ఒక ఆర్జే ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి ఇంత భారీ ఎత్తున పేపర్లో పడేంతగా ఎదిగిపోయాడు కదా. ఇలాగా ఇతనికి కొన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి దీనివల్ల. రెండోది ఏంటంటే తల్లి సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని ఈ కేసులోకి ఎంట్రీ. ఇప్పుడు రాజ్ తరుణ్ అయిపోయాడు, ఆర్జీ శేఖర్ భాష ప్రధానం అయిపోయాడు, అతని తర్వాత మస్తాన్ సాయి ప్రధానం అయిపోయారు. ఆ తర్వాత లావణ్య సంగతి సరే. లావణ్య అయితే మారిన మహిళా లోకానికి ప్రతీకగా ఒక మహిళ మారాలనుకుంటే ఆమెంత విచ్చలవిడిగా తయారవుద్దా అనే కోణంలో ఇప్పుడు ఆమె కనిపిస్తుంది. ఈ టోటల్ సీనేరియా ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే మహిళలు కోరుకున్న మార్పు అనేది. ఇప్పుడు ఆమె కొన్ని వీడియోలు చూపించాడు ఇతను. డ్రగ్ పెడ్లర్గా మారడమే కాకుండా తన క్లాస్మేట్లను కూడా వదలకుండా ఎవరు కనిపిస్తే వాళ్ళని ఆ డ్రగ్ తీసుకోండి ఏం కాదు అనే కోణంలో రెచ్చగొట్టడం, అక్కడక్కడ సికింద్రాబాద్లో అయితే ఆమెని అరెస్ట్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. అంటే ఒక మత్తు కోసం, ఒక ఎంజాయ్మెంట్ కోసం, ఆ తర్వాత రకరకాల మంది పురుషుడు ఏ విధంగా ఉన్నాడో దానికి సమానంగా మనము ఉండాలన్న కోణంలో ఆమె చేస్తున్న ఈ భయంకరమైన విశృంఖమైన ఈ వ్యవహారం అంటే భవిష్యత్తుని భయానకంగా మారుస్తుందేమో అనిపిస్తుంది. దీని మీద నేను స్టిక్ ఆన్ అయ్యి ఫైట్ చేస్తున్నాను అంటున్నాడు శేఖర భాష. మనం చూడాలి ఏం జరుగుతుందో.